కాకినాడ జిల్లా ఎండపల్లిలో సూరప్ప చెరువు, మంచినీటి చెరువులో చేపలు చనిపోవడంపై ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆరా తీశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వలన చేపలు చనిపోయాయంటూ అధికారులు తెలిపారు. చెరువులోని నీటి శాంపిల్స్ను ల్యాబ్కు పంపించామని తెలియజేశారు. చాలా పసరం దగ్గరది కాంట్రాక్ట్ దానికన్నా ఎక్కువ వేసేస్తున్నాడని డౌట్. జాగ్రత్త అక్కడ సమ్మర్లో అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇదే చేపలు వేస్తారంటారు. చేపలు ఎక్కడి నుంచి వస్తారండి? కెనాల్ నుంచి అయితే రాదు. చేపలు కెనాల్ నుంచి అయితే రావు, ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన డ్రై అవుట్ అయిపోయింది, ఇందులో నీళ్ళు లేవన్నా అప్పుడు చచ్చిపోవాలి కదా. మరి కెనాల్ నుంచి రావని కెనాల్ అతను ఇక్కడే ఉన్నారు. అక్కడ మొత్తం కాలంలో లేవంటే ఇక్కడ జస్ట్ సీడ్ వచ్చేది, అందులో సీడ్ వచ్చేస్తారు, వాటర్తో పాటు సీడ్ వచ్చేస్తుంది. ఆక్సిజన్ లెవెల్ తక్కువైపోయి అనే ఒకసారి సుమారు 52 గ్రామాలకి అది 60 లక్షల లీటర్లు ప్రతి ఇంటికి 52 గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికి కూడా 60 లక్షల లీటర్లు ఇక్కడి నుంచి పంపిస్తుంది. 2 రోజులుగా ఇక్కడ చేపలు చచ్చిపోతాయని చెప్పి వార్తలు వచ్చినాయి. నిజంగానే చేపలు కూడా కొన్ని చచ్చిపోయాయి. సో అది ఏంటి అని చెప్పి ఆల్రెడీ ల్యాబ్ టెస్టింగ్ ఇవ్వడం జరిగింది. ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. సో భయభ్రాంతులకు గురవలసినటువంటి కెమికల్స్ అవి రావడం వచ్చింది ల్యాబ్ రిపోర్ట్స్ కూడా. దాంతో ఆక్సిజన్ లెవెల్ సమ్మర్లో ఆక్సిజన్ లెవెల్ తగ్గడం వల్ల, సరైన ఆక్సిజన్స్ లెవెల్స్ చేపలకు అందకపోవడం వల్ల చేపలన్నీ చచ్చిపోతున్నాయి అని చెప్పి ప్రతి గారితో కూడా మాట్లాడారు. రిపోర్ట్ కూడా అదే రావడం. ఇప్పుడు ఆల్రెడీ మా నేత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఎమ్మెల్యే గారు కూడా ఛానల్ని ఈ లేక్ని, ట్యాంక్ని ఆక్సిజన్ లెవెల్స్ పెంచేలాగా ఈ టర్బైన్స్ని కూడా పెట్టించే విధంగా ఇమీడియట్లీ రికమెండ్ చేయడం జరిగింది. నేను కూడా అధికారులకి అలాగే ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది.
అందులో ఆక్సిజన్ లెవెల్ పెంచేటట్టు మా చేపల చెరువులో ఉన్నట్టు ఆక్సిజన్ లెవెల్స్, వాటర్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ పెంచేటట్టు ఇక్కడ టర్బైన్స్ కూడా పెడుతున్నాం. ఇంకోటి మీరందరూ గమనించవలసింది ఏంటంటే ఇందులో ఏదైనా ఉన్నా సరే దాన్ని డైరెక్ట్గా పంపరు. ఇక్కడ వాటర్ని ఎరేటెడ్ చేసిన తర్వాత, ఫిల్టరింగ్ చేసిన తర్వాత, మంచి ప్రాసెస్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ ప్లాంట్లో మంచి ప్రాసెస్ అయిన తర్వాతనే దాన్ని ప్రతి ఇంటికి కానీ 52 గ్రామాలకి ఉన్న 60 లక్షల వాటరు ప్రతిరోజు ట్రీట్ చేసి దాంట్లో ఆక్సిజన్ లెవెల్స్ పెంచిన తర్వాతే ప్రతి ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి అలాంటి జరగకపోవచ్చు. సో డెఫినెట్లీ దానికి టర్బైన్స్ అది పెట్టడం కూడా జరిగింది. సో దీనివల్ల ఏమీ భయభ్రాంతులు గురవలసిన అవసరం ఏమీ లేదు. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రత్యేకంగా పర్యటించి సార్ చిన్న విషయం, 4 రోజుల నుంచి ఇదే తర్వాత కూడా మళ్ళీ తెచ్చుకోవడం వల్ల ఆల్రెడీ తీసేసారు, మొత్తం అన్నీ కూడా తీసేసారు. అదే చెప్తున్నాను, ట్యాంక్ నుంచి డైరెక్ట్గా వాటర్ పంపరు, కేవలం ఆక్సిజన్ లెవెల్ వల్ల మాత్రమే చనిపోయి అది ప్రాసెస్ చేసిన తర్వాత పంపే వాటర్. సో ఈ వాటర్తో సంబంధం లేకుండా క్యానల్ నుంచి వచ్చిన వాటర్ని డైరెక్ట్గా పంపరు. దాన్ని వాటర్ అక్కడ ట్రీట్మెంట్లో ఏరియేటెడ్ చేసిన తర్వాత ఆక్సిజన్ లెవెల్ పెంపిన తర్వాతే ఈ 3-4 రోజులు కూడా జరిగినాయి. ఉన్న చేపలన్నీ కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్ ట్యాంక్లో కూడా డైరెక్ట్గా పెంచే విధంగా చర్య తీసుకుంటాం.